Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు దరఖాస్తుల స్వీకరణ. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు 15/11/2025 నుండి 30/11/2025 తేదీ వరకు వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 30/11/2025 తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకొనబడవు. ముఖ్య గమనిక: ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నందు ఉన్న ఐటీఐ కాలేజీల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. జిల్లాల వారీగా ట్రేడ్స్ యొక్క ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే, కృష్ణా జిల్లాలో మొత్తం 38 కలవు. డీజిల్ మెకానిక్ 26, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 7, వెల్డర్ 1, ఫిట్టర్ 2, డ్రాఫ్ట్స్మెన్ 1. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 87, డీజిల్ మెకానిక్ 56, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 17, వెల్డర్ 2, పెయింటర్ 1, మెషినిస్ట్ 3, ఫిట్టర్ 6, డ్రాఫ్ట్స్మెన్ 1. గుంటూరు జిల్లాలో మొత్తం 41, డీజిల్ మెకానిక్ 28, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 8, వెల్డర్ 1, పెయింటర్ 1, ఫిట్టర్ 2 కలవు. బాపట్ల జిల్లాలో 22 మొత్తం, డీజిల్ మెకానిక్ 16, ఎలక్ట్రీషియన్ 4, ఫిట్టర్ 2 కలవు. పల్నాడు జిల్లాలో మొత్తం 44, డీజిల్ మెకానిక్ 30, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 8, వెల్డర్ 1, ఫిట్టర్ 3, డ్రాఫ్ట్స్మెన్ 1. ఏలూరు జిల్లాలో మొత్తం 30, డీజిల్ మెకానిక్ 20, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 6, పెయింటర్ 1, ఫిట్టర్ 2 కలవు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 29, డీజిల్ మెకానిక్ 20, మోటార్ మెకానిక్ 1, ఎలక్ట్రీషియన్ 6, వెల్డర్ 1. అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు అప్లై చేసుకునే విధానం. అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేయుటకు క్యాండిడేట్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కలిగి ఉండాలి. ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేయుటకు అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్స్ను సంబంధిత పోర్టల్ నందు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా తప్పనిసరిగా పోర్టల్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండవలను. సంబంధిత పోర్టల్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండవలను. రిజిస్టర్ అయిన అభ్యర్థికి అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా వస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే విధానం: 1. www.apprenticeshipindia.government.in పోర్టల్ను ఓపెన్ చేయాలి. 2. హోమ్ పేజ్ నందు రైట్ సైడ్ కార్నర్లో ఉన్న లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 3. రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. మీ యొక్క వివరములు, నేమ్, ఫ్యామిలీ, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ మొదలగునవి పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్కి వచ్చిన యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసినది ఇవ్వాలి. టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్యాప్చా వెరిఫై చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ముఖ్య గమనిక: క్యాండిడేట్స్ వారి యొక్క ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ ఐడి, ఈకేవైసీ నమోదు చేసుకోవాలను. మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరములు, ఎస్ఎస్సి 10వ తరగతి సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి వివరములు తప్పనిసరిగా సరిపోలవలను. ఎగ్జాంపుల్: క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ అండ్ మదర్ నేమ్ మొదలగునవి. ఇప్పుడు మీ ప్రొఫైల్ నందు మీ యొక్క వివరములు అప్డేట్ చేసుకోవాలను. మరియు
ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసిన దగ్గర వాటికి సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆప్షన్ వద్ద మొదట ఎస్ఎస్సికి సంబంధించిన వివరములు ఎంటర్ చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలను. మరలా ఇంకొకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి తప్పనిసరిగా ఐటీఐ మార్క్స్ లిస్ట్ మరియు ఎన్సీవిటీ సర్టిఫికేట్, ఈ 2 సర్టిఫికేట్స్ కలిపి ఒకే సర్టిఫికేట్ మెర్జ్ చేసి అప్లోడ్ చేయవలను. ప్రొఫైల్ అంతటినీ పూర్తిగా అప్డేట్ చేసిన తర్వాత అన్నీ సరిగా ఉన్నవి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అండ్ సేవ్ చేయాలి. ప్రొఫైల్ మొత్తం పూర్తిగా అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్లో ఉన్న అప్రెంటిస్ ఆపర్చునిటీస్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ఆప్షన్స్ మెనూ నందు ఈ క్రింది విధంగా ఎంటర్ చేయాలి. సెలెక్ట్ కోర్స్ టైప్ డిజిగ్నేటెడ్, సెలెక్ట్ కోర్స్ సంబంధిత ట్రాక్, ఎగ్జాంపుల్ డీజిల్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ తదితరాలు. సెర్చ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్. సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ వద్ద ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నందు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ క్రింది తెలిపిన విధంగా అప్లై చేయదలసిన ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ను ఎంచుకుని సంబంధిత ట్రేడ్ నందు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలను. వివరాలన్నీ సరిచూసుకుని పక్కనే ఉన్న అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై చేయబడుతుంది. సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అనే మెసేజ్ వస్తుంది. మీరు అప్లై చేసినట్టు మీ యొక్క ప్రొఫైల్లో అప్లికేషన్స్ నందు కూడా చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ విధానం. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుట కొరకు www.apprenticeshipindia.government నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల వద్దకు వెరిఫికేషన్ కొరకు తర్వాత మేము తెలియజేయబోయే తేదీల్లో మాత్రమే ఉదయం 10 గంటలకు హాజరు కావాలను. వెరిఫికేషన్ కొరకు వెరిఫికేషన్ తేదీలు వెబ్సైట్ నందు ఉంచుతారు. వెరిఫికేషన్ కొరకు హాజరైనప్పుడు తమ ఒరిజినల్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాలి. 1 పోర్టల్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడిన ప్రొఫైల్, 2 ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, 3 ఐటీఐ మార్క్ లిస్ట్, కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, ఎన్సీవిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 5 కుల ధృవీకరణ పత్రం, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ పర్మనెంట్ సర్టిఫికేట్ కావాలను. లేని యెడల 6 నెలలలోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రం తీసుకురావాలి, ఒరిజినల్. 6 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ దివ్యాంగులైతే. 7 మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము. 8 ఎన్సీసీ మరియు స్పోర్ట్స్తో ప్రవేశం కలిగి ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రము. 9 ఆధార్ కార్డ్. 10 పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. 11 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఫీజు వెరిఫికేషన్ కొరకు హాజరయ్యే అభ్యర్థులు ₹118 ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం చెల్లించి రసీదు పొందవలను. ముఖ్య గమనిక: ఆన్లైన్ నందు 30/11/2025 తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలను. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులను స్వీకరించబడవు. అటువాటిని స్వీకరించబడవు. 2 ప్రొఫైల్ నందు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఈకేవైసీ నమోదు చేసుకునవలను మరియు ఆధార్ కార్డులో ఉన్న వివరములు ఎస్ఎస్సి లేదా 10వ తరగతి సర్టిఫికేట్లో ఉన్నటువంటి వివరములతో తప్పనిసరిగా సరిపోలవలను. 3 పోర్టల్ నందు అప్రెంటిస్షిప్ కొరకు అప్లై చేయనప్పుడు ఏవైనా సందేహాలు ఉన్న యెడల మీరు మీ యొక్క గవర్నమెంట్ ఐటీఐ కాలేజీల నందు సంప్రదించవచ్చు. 4 ఈ ప్రకటన మీకు దగ్గరలో ఉన్న డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చు. ఆర్టీసీ డిపో మేనేజర్. ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నందు కూడా చూడవచ్చు. మరిన్ని వివరముల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని
చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.